ప్రైజ్ లార్డ్. ప్రియరా, మరొక నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 10వ వచనం. Deuteronomy chapter 5 and verse 10. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. And showing mercy unto thousands of them that love me and keep my commandments. ప్రియరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారండి? మరి ఉదయకాలంలో లేచి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఈ ఆలోచన చేత మన జీవితాలు భయంతో ఉన్నాయి, దేవుని యొక్క మాటకు మనం లోబడినట్లయితే, విధేయత చూపెట్టినట్లయితే, పిల్లరా, వీటన్నిటి మధ్యలో దేవుని స్వరం మనం వింటాం. తద్వారా ప్రతి విషయంలో కూడా మనం జయం చూస్తాం. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఈ దినమంతా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, ఇక్కడ మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మోషే తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకండి? ఆ ఆజ్ఞలు విని లోబడినట్లయితే వారికి, వారి కుటుంబాలకి మేలు, ఆశీర్వాదము. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నట్లయితే మన తరము, తరతరములు, 1000 తరములంటే నో ఎండ్ ఎట్ ఆల్, అన్ని తరముల వరకు దీవెనకరంగా ఉంటాం. అవునండి. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అది మన మీద ఎఫెక్ట్ ఉంటుంది, మన కుటుంబాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యముకు లోబడి మనం జీవించినట్లయితే ఆస్వాదింపబడతాం, మేలు చూస్తాం, దేవునికి మహిమకరముగా జీవిస్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు నాయన. మీ ఉన్నతమైనటువంటి కట్టడలు, మార్గములు, విలువైనటువంటి ఉపదేశములు, వాటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క జ్ఞానం మా జీవితంలో లేకపోయినట్లయితే ఈ లోకంలో ఆశీర్వాదకరంగా మేము జీవించలేం. మా యొక్క సొంత ఉద్దేశంలో జీవించి నష్టపోతూ ఉంటాం. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. అవునైనా, మా యొక్క ఒబీడియన్స్ ద్వారా, మా యొక్క విధేయత ద్వారా మా కుటుంబము తరతరములు దీవించబడతాయి. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మీరు మాకు ఇచ్చినారు. అందుని బట్టి మీకు వందనాలు. యేసు ప్రభువారు చేసినటువంటి ఆ గొప్ప శిలువ కార్యము ద్వారా ఈ కృపను మీరు మాకు అనుగ్రహించినారు. కాబట్టి మీ వైపు చూస్తూ యాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయండి. మా ప్రియుల యొక్క కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను యేసు ప్రభువు యొక్క నామమును బట్టి తీర్చబడుగాక. సహాయం ఇచ్చేయండి. అది రోగమైన, వ్యాధైన, ఇబ్బంది అయిన, ఇరుకైనా యేసు నామములో ప్రభువా జయము కలుగును గాక. సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఇది అంతా మీరు కింద భద్రపరిచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.